జరిగింది. దీంట్లో బాలబాలికలు చాలా ప్రోత్సాహంగా పాల్గొన్నారు. ఇది 3వ సంవత్సరము. ఇక్కడ ఆర్య సమాజంలో ఉన్న అందరూ కార్యకర్తలు చాలా గట్టిగా పనిచేయడం జరిగింది. పిల్లలకు భోజనము, టిఫిను, పాలు అన్నీ ఇవ్వడం జరిగింది. దీంతో పాటు పిల్లలకు కావాల్సిన హిందూ ధర్మ ప్రచారం, దాంతోపాటు కరాటే, కర్రసాము, మన వేదాల గురించి చెప్పడము, ఇవైతే పాఠ్యపుస్తకాలు లేని అంశాలని వీళ్ళు పరిగణన తీసుకొని ఆ విషయాన్ని క్లుప్తంగా చెప్పడం జరిగింది. దీంతో పాటు ఆర్య సమాజంలో ఈరోజు లవ్ జిహాద్ గురించి కూడా చాలా బాగా చెప్పడం జరిగింది. హిందూ పిల్లలు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు, హిందూ పిల్లలు ఎలా ట్రాప్ అవుతున్నారు, ఎందుకు ట్రాప్ కావద్దు, ఏం చేయాలి అనే ఆలోచనలో మంచి పండిట్జీలు, నిజామాబాద్ నుంచి వచ్చిన పండిట్జీలు, బోధన ఆర్య సమాజ్ పండిట్జీలు, ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన కరసాం నేర్పించే విద్యార్థులు చాలా బాగా చెప్పడం జరిగింది. ఇటువంటి శిబిరాల్లో పిల్లలు, బాలికలు పాల్గొనాలని చెప్పి కోరుతా ఉన్నాం. మన హిందూ ధర్మాన్ని కాపాడుకోవటానికి ఆర్య సమాజం ఒక మార్గము. స్వతంత్ర పోరాటంలో ఆర్య సమాజిస్టులు 80% పాల్గొనడం జరిగింది. వాళ్ళని గుర్తు చేయడము, పాఠ్యపుస్తకాలు ఎంతోమంది వీళ్ళ గురించి చెప్పకుండా ఉన్నారు. అందరినీ మేము గుర్తు చేస్తూ ఉన్నాం. ఓం. నేను ఇక్కడ చాలా విషయాలు నేర్చుకున్నా. ప్రతిరోజు మన దినచర్య ఎలా ఉండాలి, ఒక మనిషి ఎందుకు వచ్చిండు, ఈ జన్మం ఏంటి, సృష్టి మొత్తంలో ఏం జరుగుతుంది, మనం చేయాల్సిన కర్తవ్యాలు, మన పనులు ప్రతి ఒక్కటి ఇక్కడ నేర్పించబడింది. ముందుగా అందరి ప్రధంగా ఫస్ట్ 8 o'clockకి లేదా 9 o'clockకి అందరు లేస్తారు స్కూల్కి. కానీ ఇక్కడ మేము ఏం నేర్చుకున్నామంటే పొద్దున 5:30కి బ్రహ్మముహూర్తంలో లేవడం నేర్చుకున్నాం. ఈ బ్రహ్మముహూర్తం అనేది చాలా 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 ఉత్తమమైన ముహూర్తం. ఇందులో లేవడం వలన మన మేధస్సు అన్నీ చాలా ఎక్కువగా పెరుగుతాయని ఇక్కడ మాకు చెప్పారు. ఇక్కడికి రాగానే మొదటిగా మేము ప్రాణాయామం చేస్తాం. ప్రాణాయామంలో మన బ్రీతింగ్ అవన్నీ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే అన్నీ క్యూర్ అవుతాయి. ఉద్గిత్ ప్రాణాయామ, షణ్ముఖి ముద్రతోటి ప్రాణాయామం ఇలాంటివి చాలా నేర్చుకున్నాం. దాని తర్వాత యోగాలో ప్రతి దినచర్యలో మనం కంపల్సరీ యోగా చేయాలి. మన ధర్మం ఏం చెప్తుందంటే యోగా చేయడం వల్ల మనకి స్థిరత్వం వస్తుంది. ఆ స్థిరత్వంతో మనం పరమాత్మని దక్కించుకోవచ్చు అని చెప్పారు. అందువలన యోగా ప్రతిరోజు మా గురుగారు గంగాధర్ సార్ వాళ్ళు యోగా నేర్పిస్తారు. వారు చాలా చక్కగా నేర్పిస్తారు. మాకు సులభంగా ఉండేటి, మంచిగా వచ్చేటి అలాంటివి ఆసనాలు అన్ని విధంగా నేర్పించారు. సూర్య నమస్కారాలు 11 ఉంటాయి. ఆ 11లో అన్నీ పర్ఫెక్ట్గా కరెక్ట్గా ఇది రోజు చేసే మాత్రం ఏ రోగాలు రావని చెప్పారు. దాని తర్వాత కర్రసాము ఇంకా కరాటే, ఇది బాలాజీ అన్న ఇంకా హృతిక్ అన్నవారు గురూజీ వారు నేర్పించారు. ఇందులో మేము ఏంటంటే సెల్ఫ్ డిఫెన్స్ అంటే ఇప్పుడు ఎవరైనా మన మీదికి యుద్ధం చేయడానికి లేకపోతే దేనికైనా వచ్చినా మనం ఎలా మనల్ని మనం కాపాడుకోవాలో ఈ విధంగా చాలా చక్కగా మాకు ఇక్కడ అర్థమైంది. దీనికంటే ముందు ఇలాంటివి మాకు ఏం తెలీదు, కానీ ఇక్కడికి వచ్చినాక మేము ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. అదే తర్వాత సమయంలో ఫ్రూట్స్, పళ్ళు, పలహారాలు లేదా వేరే ఏవైనా అలాంటివి ఫుడ్ చాలా బాగుంటాయి. రోజు దినచర్య వేరే ఉంటుంది, కానీ ఇక్కడికి వచ్చినాక దినచర్యలో ఏం నేర్చుకోవచ్చు అంటే సుచేత మాతాజీ ఉన్నారు, ప్రణవ్ కుమార్ గురూజీ ఉన్నారు, ఇంకా చాలామంది గురూజీ మన ధర్మం ఏంటి, మనం చేయాల్సిన కర్తవ్యం ఏంటి, మన పనులేంటి, పొద్దున లేవాలి, పరమాత్మని ధ్యానం చేయాలి, పరమాత్మునితో లీనమైపోయి మోక్షం మనం తగ్గించుకోవాలి. ఇక్కడ సమాజంలో ఎవరు కూడా ధర్మాన్ని పాటిస్తలేరు. దాన్ని ఇంకా డెవలప్ చేసుకుంటూ అందరికీ చెప్పాలని ఈ ఆర్య సమాజం యొక్క ఉద్దేశం. దాన్ని